హే హాయ్, దిస్ ఇస్ సంతోష్. వెల్కమ్ టు ఫిట్వెస్ట్మెంట్. ఈరోజు ఈ వీడియోలో ఒక స్కామ్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే అస్మితా పటేల్ స్కామ్. ఈ అస్మితా పటేల్ అండ్ టీం కలిసి 104 కోట్ల రూపాయల స్కామ్ అయితే చేశారు. సో ఈ ఎంటైర్ వీడియోలో ఈ అస్మితా పటేల్ ఎవరు, ఈ స్కామ్ ఎలా జరిగింది అండ్ దీనిపై సెబీ ఎలా రియాక్ట్ అయింది అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టోరీలోకి వెళ్తే, హూ ఇస్ అస్మితా పటేల్? అస్మితా పటేల్ ఈజ్ ఏ ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈమెకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కౌంట్ చూసుకుంటే ల్యాక్స్లో అయితే ఉన్నారు. అట్ ప్రెజెంట్ ఈ వీడియోని రికార్డ్ చేస్తున్న టైంకి అస్మితా పటేల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసుకుంటే మోర్ దెన్ 5 lakhs అయితే ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో అస్మితా పటేల్కి ఉన్న క్రేజ్ మీరే డిసైడ్ చేయొచ్చు. అసలు అస్మితా పటేల్కి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఎందుకు అంటే ద ఆన్సర్ ఇస్ ట్రేడింగ్. ఈ అస్మితా పటేల్కి ట్రేడింగ్పై ఓవర్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అది ఈ ట్రేడింగ్ని టీచ్ చేయడంలో మోర్ దెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అని ఆమె వెబ్సైట్లో రాసుంది. ఈ అస్మితా పటేల్ తనని తాను ఒక ట్రేడింగ్ ఎక్స్పర్ట్గా అయితే చెప్పుకుంటుంది. అండ్ తనని బ్లైండ్గా ఫాలో చేసే ఫాలోవర్స్ అయితే ల్యాక్స్లో ఉన్నారు. ఈ అస్మితా పటేల్కి చాలా నిక్ నేమ్స్ అయితే ఉన్నాయి. లైక్ షీ వుల్ఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, ఆప్షన్స్ క్యూన్, ఇలా చాలా నిక్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఈ అస్మితా పటేల్కి ఓన్గా ఒక ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. అదే అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారానే తన స్టూడెంట్స్కి కోర్సెస్ని సెల్ చేస్తుంది అండ్ అలానే ట్రేడింగ్ని టీచ్ చేస్తుంది. ఈ అస్మితా పటేల్ యాడ్స్ని మీరు చాలాసార్లు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఆ యాడ్స్లో అస్మితా పటేల్ ట్రేడింగ్ని చేయడం చాలా ఈజీ, ఈమె చెప్పే స్ట్రాటజీస్ని ఫాలో చేస్తే ట్రేడింగ్ చేసి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనే వేలో అయితే ఆ యాడ్స్ ఉంటాయి. సరే, ఇప్పటి వరకు ఈ అస్మితా పటేల్ ఎవరో తెలుసుకున్నాం. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్తే, ఒక 42 మెంబర్స్ ఎవరైతే ఈ అస్మితా పటేల్ దగ్గర ట్రేడింగ్ కోర్సెస్ని పర్చేస్ చేశారో వాళ్ళలో ఒక 42 మెంబర్స్ సెబీకి అయితే ఈ అస్మితా పటేల్పై కంప్లైంట్ చేశారు. ఇక్కడ సెబీ అనేది స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసే ఒక బాడీ. హియర్ సెబీ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఒకరో ఇద్దరు కంప్లైంట్ చేశారంటే లైట్ తీసుకోవచ్చు, కానీ ఒక 42 మెంబర్స్ వరకు కంప్లైంట్ చేశారు కాబట్టి సెబీ చాలా క్విక్గానే యాక్షన్ అయితే తీసుకుంది. ఇక్కడ సెబీ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ అస్మితా పటేల్ అండ్ తనతో అసోసియేట్ అయిన ఒక 6 entities కలిసి 2019 నుంచి 2024 వరకు ఈ గ్యాప్లో 104 కోట్ల రూపాయల స్కామ్ని అయితే చేశారు. అసలు ఈ స్కామ్ అంతా ఎలా జరిగింది అని చూసుకుంటే, ఈ అస్మితా పటేల్కి ఏదైతే ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్ ఉందో ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఈమె ట్రేడింగ్ కోర్సెస్ని అయితే సెల్ చేసేది. ఆ ట్రేడింగ్ కోర్సెస్ నేమ్స్ కూడా చాలా ఫ్యాన్సీగా అయితే ఉంటాయి. లైక్ లెట్స్ మేక్ ఇండియా ట్రేడ్, ఆప్షన్స్ మల్టీప్లయర్, మాస్టర్స్ ఇన్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్, ఇలా చాలా ఫ్యాన్సీ నేమ్స్తో అయితే ఆమె ట్రేడింగ్ కోర్సెస్ని సెల్ చేసేది. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ ఈ ట్రేడింగ్ కోర్సెస్ని అఫోర్డ్ చేయలేడు. బేసిక్గా ఒక ట్రేడింగ్ కోర్స్ ప్రైస్ అనేది 5,000, 10,000, మహా అయితే 50,000 వరకు ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కోర్స్ స్టార్ట్ అయ్యేదే ల్యాక్స్లో. శాంపుల్గా ఒక కోర్స్ ప్రైస్ చూసుకుంటే 8.26 lakhs. ఇంత ఎక్స్పెన్సివ్ కోర్సెస్ని ఎలా పర్చేస్ చేశారా అంటే, ఇక్కడ ఈమెకి ఎలా సెల్ చేయాలో చాలా మాస్టర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. జనరల్గా ఈమె కొన్ని ఆఫ్లైన్ సెమినార్స్ని అయితే కండక్ట్ చేస్తుంది. ఆ సెమినార్స్లో కొంతమంది ఫేక్ పీపుల్ని తెప్పించి కొన్ని ఫేక్ స్టోరీస్ని అయితే చెప్పేస్తుంది. ఆ స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ 30 lakhsని ఇన్వెస్ట్ చేసి 3 crores వరకు ఎర్న్ చేశారు, లేదా ఇక్కడ 10 crores, 12 crores వరకు ఎర్న్ చేశారనేటట్టు ఇక్కడ ఫేక్ స్టోరీస్ని అయితే చెప్పేస్తుంది. ఇక్కడ ఈమె చెప్పే స్ట్రాటజీస్ని ఫాలో చేస్తే చాలు మనకి 100% రిటర్న్స్ గ్యారంటీ అనేటట్టు అయితే ఆ స్టోరీస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ స్టోరీస్కి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు ఈజీగా జాయిన్ అవుతారు. ఎలా అయితే మనం ఈ డబ్బా కాలేజెస్లో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే ముందు వెనక చూడకుండా ఎలా అయితే జాయిన్ అవుతామో, సేమ్ అలానే ఈ ట్రేడింగ్ కోర్సెస్లో అయితే వీళ్ళు జాయిన్ అయ్యారు. బట్ ఇక్కడ ఎవరైతే మా దగ్గర డబ్బులు లేవు, మేము ఈ ట్రేడింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వలేము అంటారో, ఇక్కడ అస్మితా పటేల్ టీం వాళ్ళని అయితే మ్యానిపులేట్ చేస్తుంది. ఎలా అంటే, మీ దగ్గర ఏదైనా ఎఫ్డీస్ ఉంటే లేదా సేవింగ్స్ ఉంటే వాటిని బ్రేక్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేయండి, లేదా ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే వాటిని సెల్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేయండి, లేదా ఏమైనా లోన్స్ తీసుకొని ఆ లోన్ అమౌంట్ని ఇందులో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 100% రిటర్న్స్ గ్యారంటీ కాబట్టి మీరు ఈజీగా మీ మనీని అయితే రికవర్ చేయొచ్చు అనేటట్టు మ్యానిపులేట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ వీళ్ళు టార్గెట్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి వీళ్ళకి కొంచెం ఆశ చూపిస్తే చాలు ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు. వన్స్ ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వాలి. ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఈ అస్మితా పటేల్ టీం కొన్ని ట్రేడ్స్ని అయితే సజెస్ట్ చేస్తారు, విచ్ ఈస్ టోటలీ ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఈ కోర్సులో ఇన్వెస్ట్ చేసి లాస్ అయింది కాకుండా ఇక్కడ ట్రేడ్స్ తీసుకొని కూడా చాలామంది మనీని అయితే లాస్ అయ్యారు. సో ఫైనల్గా ఈ లాసెస్ని బేర్ చేయలేని కొంతమంది సెబీకి అయితే ఈమెపై రిపోర్ట్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ సెబీ అయితే ఈ అస్మితా పటేల్ టీం నుంచి 53.67 crores అయితే సీజ్ చేసింది. అండ్ అలానే ఈ అస్మితా పటేల్ అండ్ టీంని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. టోటల్గా ఈ స్కామ్ సైజ్ చూసుకుంటే 104 కోట్ల రూపాయలు. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ అస్మితా పటేల్ లాస్ట్ 4 yearsగా ట్రేడ్ చేసి ఎర్న్ చేసిన మనీ 12 lakh rupees. ఇయర్లీ యావరేజ్ చేసుకుంటే 3 lakh rupees.
సో ఇయర్లీ 3 lakh ఎర్న్ చేయాలి అంటే ట్రేడింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా కూల్ పని చేసుకున్న ఇయర్లీ 3 lakhs అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఫైనల్గా ఈ స్కామ్లో మోస్ట్లీ ఇన్వాల్వ్ అయ్యింది మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి, అండ్ మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్కి జస్టిస్ జరగడం చాలా రేర్ కాబట్టి, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.